వెల్ డన్ రంగా, వెల్ డన్. శశిరేఖ ఒప్పుకుందన్నమాట, ఇక నడిపిస్తాం. శశిరేఖ స్మగ్లింగ్ చేస్తోందని, ప్రియురాలు గనక చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడని చాణక్య మీద కస్టమ్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఉద్యోగం సరిగా చేయనందుకు చాణక్య, స్మగ్లింగ్ చేస్తున్నందుకు శశిరేఖ, ఇద్దరికీ ఉద్యోగాలు పోతాయి. ఈ బ్యాగ్ ని మీరు సింగపూర్ లో అందించాలి మేడం. శశి, నేను కాపురానికి వెళ్ళకపోతే నా ఒక్కదానికే నష్టం. కానీ నీకేదన్నా అయితే ఈ ఇంటిల్లపాదికి నష్టం. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకమ్మా. ఇలా వారం రోజులో 10 రోజులో బెడ్ మీద పడుకుంటే ఈ నెల జీతం వస్తుందో రాదో, ఇల్లెలా గడపాలండి? దానికింత ప్రమాదం జరిగినందుకు బాధపడకపోగా అది ఉద్యోగానికి వెళ్ళకపోతే పూటెలా గడుస్తుందా అని కంగారు పడుతున్నావా అమ్మా? ఈ నోరే అంతా ఎప్పుడే మాట్లాడాలో తెలుస్తావు. దాన్ని చూసుకోవడానికి దానికి కావాల్సిన వాళ్ళు వచ్చారు. పదండి. శశి, మీ అక్కయ్య కాపురం ఇలా ఉందని ఒక్కనాడైనా నాతో చెప్పలేదే? సంతోషాన్ని పంచుకోవచ్చు కానీ బాధల్ని పంచడం సబబు కాదుగా. ఓకే ఓకే, నీ సమస్య నాకు అర్థమైంది. మై డియర్ సన్, ఈ వీక్స్ బెస్ట్ క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్పు. వదులు డాడీ, బదులు రెడీ. ఒక ఆడపిల్ల జీవితం చిక్కులో ఉన్నప్పుడు కాపాడవలసిన బాధ్యత ఎవరిది? కన్న తండ్రిది. యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ మై సన్. కానీ ఆ తండ్రిని సహాయుడైతే కాపాడవలసిన బాధ్యత ఇంకెవరి మీద ఉంటుంది? ఆ అమ్మాయిని ప్రేమించిన వాడు. కరెక్ట్ కరెక్ట్. కనుక శశిరేఖ జీవితాన్ని ఒడ్డున పడవేయవలసిన వాడు నువ్వు. ఇంటర్వ్యూ మధ్యలో అడ్డు రాకూడదు. ఎలా కాపాడుతావు చెప్పు. తన అక్క కాపురం కాపాడడం కోసంగా శశిరేఖ స్మగ్లర్స్ పట్టించింది. దానికి ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తుంది. మరి ఆ ఇచ్చిన డబ్బుతోటి కాపురం నిలబడదు కదా, కనుక ఆ మిగతా డబ్బు మనం ఇచ్చేద్దాం. శభాష్ చాణక్య, ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు. మీరిస్తే సరిపోయిందా? నేను పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండొద్దు? ఓ మై డియర్ సన్, ఈ పిల్ల చాలా తిక్కదానిలాగా కనిపిస్తుంది. ఇది మీ ఇద్దరు పర్సనల్ గా మాట్లాడి తెలుసుకోవాల్సిన విషయం కదా. మరి నేను వెళ్ళొచ్చు కదా? వెళ్ళాలిగా. నేను వెళ్తున్నాను కదా? వెళ్ళాలి కదా. మరి నువ్వు మాట్లాడి తెలుసుకొస్తావు కదా? తేల్చొస్తా కదా. తెలుసుకురా. థ్యాంక్ యూ. నా దగ్గర డబ్బు తీసుకుంటే నీకు చిన్నతనమా? మాట్లాడమే. నేను నీ మీద సానుభూతితో ఇవ్వను, జాలిపడి ఇవ్వను, అప్పుగా కూడా ఇవ్వను. మరి కట్నంగా ఇస్తాను. నాకు కట్నం వేస్తారా? చక్రాల్లాంటి నీ కళ్ళకు, అందమైన నీ బుగ్గలకు, మధురమైన నీ పెదాలకు నా మనసే కట్నంగా ఇస్తాను. ఏమిటి, వడ్డీతో సహా కట్నం డబ్బు ఇచ్చేస్తాం, కోడలు తీసుకెళ్ళమని చెప్పారా? అవునమ్మా, శశిరేఖకి గవర్నమెంట్ నుంచి డబ్బు వచ్చింది. ఆ డబ్బు మనకి ఇస్తామని రమ్మన్నారు. అయితే నువ్వు వెంటనే బజార్కి వెళ్ళి అతి తక్కువ ఖరీదులో పట్టుచీర పట్టుకురా. అది పట్టుకు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం. వెంటనే వెళ్దా. త్వరగా కానివ్వండి, వాళ్ళు వచ్చే వేళ అయింది. రెండక్కయ్య గారు రండి. నమస్కారం గారు. ఆ మోగుతున్న మేళాలు నీకోసమే. కూర్చోండి అక్కయ్య గారు. ఏర్పాట్లన్నీ ఘనంగానే చేశారు. ఏమైనా మీ మామగారు గొప్ప మనసురా అబ్బాయి. నమస్కారం అక్కయ్య గారు. అయ్యో అయ్యో, ఇదేమిటి ఇలా చిక్కిపోయింది మా కోడల పిల్ల అన్నయ్య గారు? అత్తింటి మీద దిగులతో అలా అయిపోయిందేమోనమ్మా. చూడమ్మా, మా కోడల్ని మా ఇంటికి తీసుకెడుతున్నాము అని మీ ఊరందరికీ తెలియడం కోసం పెట్టించాను ఈ మేడం. ఎలా ఉంది? మోతగా ఉంది. ఏమిటి మేడమా? కాదు, మీ ఐడియాస్. దానిదే ఉందిలే అమ్మా. చూడండి అన్నయ్య గారు, ఇదిగో మమ్మల్ని కాఫీలు టిఫిన్లు భోజనాలను మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా వీలైనంత తొందరగా మమ్మల్ని పంపించాలి. ఎందుకంటే
మా పురోహితుడు దుర్ముహూర్తానికి ముందుగా మా కోడలు మా ఇంట్లో కాలు పెట్టాలి అని చెప్పాడు. అందుకని అదే మీకు నేను చెప్పాలండి. శశి, నువ్వు వెళ్ళి ఆ డబ్బు తీసుకురామ్మా. నమస్కారం పిండి గారు, కులాసగా ఉన్నారా? కులాసే. త్వరగా రమ్మనమ్మా, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. త్వరగా ఏమైనా కాలం మనుషులు, ఆ కాల పద్ధతులు, ఆ దర్జాలే లేరురా అబ్బాయి. ఒకసారి లోపలికి రండి. ఏమిటమ్మా? రాత్రి బీరువాలో పెట్టిన డబ్బు కనిపించడం లేదు నాన్న. కనిపించడం లేదా? సరిగ్గా చూసావా? సరిగ్గా చూశాను. ఆ విధవ పని అయ్యి ఉంటుంది. అబ్బాయి నా ఓసారి లేరా? ఇదేమిట్రా నాయనా, ఒక కళ్ళు లోపల పోతున్నా. మళ్ళీ డబ్బు గిబ్బు లేదంటారా? వీళ్ళమ్మ కడుపులు మాడా. అన్నయ్య, చిన్నప్పుడు నాన్న జేబులో డబ్బులు దొంగతనం చేశావు. ప్రతి నెల నా జీతంలో డబ్బు దొంగతనం చేస్తున్నావు. ఇప్పుడు అక్క బ్రతుకుని దొంగతనం చేయద్దన్నయ్య. ఇచ్చేనయ్య, ప్లీజ్ అన్నయ్య. ఒరే, కావాలంటే నువ్వు కోరుకున్నట్టుగానే నేను చచ్చిపోతానురా. నా చావుతో వచ్చే ఇన్సూరెన్స్ డబ్బు నువ్వే తీసుకుందుగానరా. దానికి ఆ మాత్రం చెడగొట్టగరా? ఏమిటమ్మా, ఏమిటి గొడవ పడుతున్నారు? మళ్ళీ ఏమైనా జరిగిందా? క్షమించండి అత్తయ్య గారు, మరోసారి మా అక్కను కాపురానికి పంపించలేకపోతున్నాం. మా ఇంట్లో దొంగలు పడ్డారు, డబ్బు దోచుకున్నారని నేను చెప్పడం లేదు. అసలు డబ్బే లేదు, నేను తీసుకురాలేదు కదన్నయ్య. మరి మమ్మల్ని వెర్రివాళ్ళని చేయడానికి పిలిచారా? బుద్ధి లేక నువ్వు తీసుకొచ్చి దాన్ని అడుగుతావేరా? అమ్మా వాళ్ళకి డబ్బు వచ్చింది, రా అని సూట బుట్టిని వేసుకుని టయ్యి గీ బిగించేసుకుని నీడుచుకొచ్చావుగా. ఏది డబ్బు? అమ్మా దుర్గమ్మ గారు, అమ్మా దుర్గమ్మ గారు ఆగండి. చాలేవయ్యా పెద్ద మనిషి. ఇదిగో వారం తిరిగేలోగా నా కొడుకు మళ్ళీ పెళ్లి చేస్తా. ఎక్కడికి రా బయలుదేరారు? ఇన్ని మాట్లాడిన తర్వాత ఈ ఇంట్లో ఇంకా ఉంటా అనుకుంటున్నారా? అవునన్నా, మమ్మల్ని అనుమానించిన ఇంట్లో మేము ఎందుకుండాలి? పడుకున్నా. ఆగండి. ఆ పెట్టెలు సోదా చేసి అందులో డబ్బుందో లేదో చూసిన తర్వాతే మీరు ఇక్కడి నుంచి కదలాలి. నాన్న ఊరుకోనన్నా. ఎందుకు ఊరుకోవాలమ్మా? ఈ రోజున వీడి వల్ల మన పరువు గంగలో కలిసింది. తెరవరా పెట్టె. వద్దు నాన్న, తెరవద్దు. ఈ పెట్టెలో డబ్బుంది. ఆ నిజం నీకు నాకు మనందరికీ తెలుసు. ఈ పెట్టె తెరిచి అందులో డబ్బు చూస్తే దొంగతనం చేసిన వాళ్ళ పరువు పోదు నాన్న, నీకుండా అయిపోతుంది. ఇన్నాళ్ళు నీ బిడ్డల్ని పెంచిన పెంపకం మీద నీకే అసహ్య వేసి చచ్చిపోతావు. వెళ్ళిపోయి నాన్న, వాళ్ళు వెళ్ళిపోయి. వెళ్ళరా? చెల్లెలు కాపురాన్ని చేతులారా కూల్చేసావు కదా. ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టుకుని 2 చేతులా సంపాదించరా. పోరా పో.